హలో అండి విజ్ఞాన్ గారు. శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్లో ధనుష్ గారి హీరోగా సినిమా తెరకెక్కుతుంది అండ్ నాగార్జున గారు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవి ఉన్న అప్డేట్స్. బట్ ఆ కుబేరా ఆగిపోయింది అని ఒక వార్త నిజమేనా? విషయం ఏంటంటే నిన్న ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ పెట్టారు. ఆయన పేరు ప్రొడ్యూసర్ నాగేంద్ర. తను త్రిశక్తి బ్యానర్ పైన, అది ఎంటర్ప్రైజెస్ ఎంటర్టైన్మెంట్స్ ఏదో ఉంది, నాకు సరిగా తెలియదు, త్రిశక్తి బ్యానర్ పేరు గుర్తుంది. కుబేరా అనే టైటిల్ని 5 భాషల్లో నేను రిజిస్టర్ చేయించుకున్నాను. నేను కుబేరా టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నాను, 5 భాషల్లో రిలీజ్ చేద్దామని కూడా అనుకున్నాను. సడన్గా ఇప్పుడు 2022లో ఈయన అనుకున్నప్పుడు ఇది మీదేనండి అని ఈయనకి ఆమోదం తెలిపింది 2023లో. ఇది నాదే అనుకుని ముందుకెళ్ళి షూటింగ్ మొదలు పెట్టాడంట. దాదాపుగా 85% షూట్ అయిపోయిన తర్వాత ఇది మీది కాదు మాది అని చెప్పి శేఖర్ కమ్ముల అనౌన్స్ చేశాడు. కుబేరా అనే టైటిల్ శేఖర్ కమ్ముల, ధనుష్, నాగార్జున గారు ఉంటారట. ఇట్లా ఆయన ఒక గ్లింప్స్ కూడా వదిలేసరికి వీళ్ళకి షాక్. అదేంటి మా టైటిల్తో ఇలా అనౌన్స్ చేయడం ఏంటి? మేము ఆల్రెడీ రిజిస్టర్ చేయించుకున్నాం కదా. ఫిలిం ఛాంబర్కి వెళ్తే మనకి ఏమైనా న్యాయం జరుగుద్దేమో. వెళ్ళారు ఫిలిం ఛాంబర్కి. వెళ్తే అక్కడంతా హాల్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒక టేబుల్ పైన ప్రసన్న గారు కూర్చొని ఉన్నారు, ప్రసన్న కుమార్ గారు. ప్రసన్న గారు ఇదండి మాకు జరిగిన పెద్ద అన్యాయం, చూడండి, వాట్ ఈస్ దిస్ అని అడిగారు. ఉండయ్యా, వాళ్ళకి అదేదో పెద్ద వాళ్ళతో ఎందుకు, మీకు మీరు ఏదో కథ అనుకొని ఉంటారు, ఏదో ఒకటి పెట్టుకొని తీసేయండి, నేను మీ సినిమా మంచిగా జరగాలని కోరుకుంటాలే అన్నట్టుగా ఆయన కూడా భరోసా ఇచ్చాడు. వీళ్ళకి ఏంటంటే కొంచెం వక్రబుద్ధి పుట్టింది. వాళ్ళతో తలపడితే పెద్దోళ్ళు కదా, పెద్దోళ్ళు అనేది ఇంకోలాగా అర్థమైంది. ఎంతో కొంత డబ్బు లాగొచ్చు అనుకున్నారు. ఇప్పుడు నాకు కుబేరా అనే టైటిల్ కావాలి, మా సినిమాకి అది యాప్ట్. ఎందుకంటే హీరో పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు కుబేరా 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 అంటూనే ఉంటాడు. కాబట్టి మాకే ఇది కావాలి. అసలు ఇది ఈ సినిమా తప్పించి ఏ సినిమాకి సెట్ అవ్వదు అనే ఫీలింగ్ నీలో ఉంటే, దానికోసం నువ్వు పోరాడితే నీకు నిజంగా ఏదో రకంగా న్యాయం జరిగేది. కానీ వీళ్ళు ఏమన్నారు అంటే, సరే వాడుకుంటే వాడుకోమనండి, కానీ మాకు ఆ సినిమాలో షేర్ ఇవ్వమనండి అన్నాడు. మరి నీకు అంత యాప్ట్ టైటిల్ ఇంకొకటి వాడుకున్నా పర్లేదు, నీకు డబ్బులు ఇస్తే చాలని నువ్వు అన్నావంటే నువ్వు డబ్బుకు అమ్ముతున్నావనే కదా. అంతే, నీకు అది యాప్ట్ కాదు. అది నువ్వు ఇంకో టైటిల్ పెట్టుకున్న ఆప్షన్ నీకు ఉంది. వెన్ ఎవర్ యూ ఆస్డ్ వాళ్ళ షేర్ అడిగావంటే. నాకు షేర్ వద్దు, ఏదొద్దండి, ఇది మా ఆత్మగౌరవం, అసలు కుబేరా అనే పేర్లు అయితే నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా, దానికి అదే ఇది ఉంటుంది అంటే అప్పుడు ఆలోచిస్తారు, ఓహో నిజంగానే ఏం బాబు చూపి ఈ సినిమాలో అని. అమ్మ బోల్డ్ సినిమాలు టైటిల్లు పాడు చేస్తారు తెలుసా. శ్రీనగర్ కాలనీ మీద పోస్టర్లు చూస్తాము, ఏముంది టైటిల్ అనుకుంటాం, ఇట్లా మొహం చూస్తే భయంకరంగా ఉంటారు వాళ్ళు. అనిపిస్తుంది అప్పుడప్పుడు, అబ్బా ఎందుకు ఇంత మంచి టైటిల్ పాడు చేశారు, ఇంకెవరైనా పెద్ద హీరోలు చేస్తుంటే ఈ సినిమా ఇంత బాగుండేది కదా ఈ టైటిల్ వీళ్ళకి అనుకుంటాం. కొంతమంది మన వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు. ఇప్పుడు సప్తగిరి ఉన్నాడా, అప్పుడెప్పుడో కాటమరాయుడు అనే టైటిల్ తన సినిమాకి అనుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి అవుతుందండి, ఈ టైటిల్ తనకైతే బాగా సెట్ అవుతుందని వాళ్ళు పెద్దవాళ్ళు వెళ్ళి అడిగితే, అవునవునవును ఇట్లాంటి టైటిల్ నాకంటే ఆయనకే బాగా సెట్ అవుతుంది, మీరు కూడా మంచి నిర్ణయం తీసుకున్నా, నా సినిమాది ఏముందిలే, నేను ఇంకేదైనా టైటిల్ పెట్టుకుంటా అని అన్నాడు. ఆయన తీరు నచ్చి ఆయన ఏ టైటిల్ అయితే పెట్టుకున్నాడో ఆ నెక్స్ట్ సినిమాకి పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చాడు, నాకు మంచి టైటిల్ ఇచ్చాడు. అట్లా ఉండాలి. అంటే ప్రతిదాన్ని మనం డబ్బుతో ముడిపెట్టలేదు. ఇప్పుడు ఇది నా టైటిల్, మరి నాకేంటి అని అడుగుంటుంటే ఎంతో కొంత ఇచ్చి ఉండేవారు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే. అండ్ ఇప్పుడు వీళ్ళదైనా కుబేరా అయినా వీళ్ళు శేఖర్ కమ్ముల దగ్గరికి వెళ్ళి, కమ్ముల గారు మీకు యాప్ట్ అనుకుంటే తీసుకోండి, మేము ముందు అనుకున్నాం కదా ఎంతో కొంత మాకు కూడా అంటే ఇచ్చేవాళ్ళే. అది ఎలా అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది కూడా ఒక బిజినెస్. మంచి మంచి టైటిల్స్ మనకు అనుకుంటే వెళ్ళి వెంటనే రిజిస్టర్ చేయించుకోవాలి .com లాగా. మళ్ళీ ఎవరికైనా అది కావాలన్నప్పుడు ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు వాళ్ళు. సింపుల్గా చెప్పాలంటే ఒక ఫ్యాన్సీ నెంబర్ దాచినట్టే, అంతే. అప్పుడు వాళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముకొని సొమ్ము చేసుకోవచ్చు, దే కెన్. కానీ ఇలా వివాదం చేయకూడదు. ఇప్పుడు మనకి ఇట్లాంటి సినిమాలు బోల్డ్ ఉంటాయి ఇప్పుడు వాళ్ళ కథ ఏంటో తెలియదు మనకి. ప్రసన్న గారు అంటావా ఏమీ తెలుసుకోకుండా మాట్లాడరు. ఆయనకు అర్థమైంది, వీళ్ళు అదే చెప్పుకుంటారు, కొంచెం ఇప్పించండి సార్ మాకు ఏ టైటిల్ అయినా పర్లేదు అంటే ప్రసన్న గారికి అప్పుడే అనిపించి, బాబు పెద్దలతో ఎందుకు మీకు అనవసరంగా అని చెప్పుంటారు. ఇప్పుడు దాన్ని వీళ్ళు ఏమంటున్నారంటే, మమ్మల్ని ప్రసన్న గారు కూడా మెడబట్టి బయటికి గంటేశారు, పిచ్చి పిచ్చిగా బూతులు తిట్టారు, మాకు అసలు న్యాయం జరగట్లేదు, అందుకే మేము కోర్టును ఆశ్రయిస్తామని ప్రెస్ మీట్లు పెట్టారు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ శేఖర్ కమ్ముల కుబేరా, ధనుష్ కుబేరా పెట్టుకోవచ్చు.
అండ్ కోర్టులో చెల్లదు నీది. నీ టైటిల్ ఏంటి అని అడుగుతుంది కోర్టు, ఒకటే అంశం, కుబేరా అంటావు. మీ టైటిల్ ఏంటి? శేఖర్ కమ్ముల కుబేరా. మరి సంబంధం లేదు కదా మరి. అంతే. ఎందుకు చెప్పండి, నీకు అది పేటెంట్ కాదు. ఇప్పుడు ప్రేమ అనే పేరుతో నువ్వు సినిమా తీసావు, ఓకేనా? నీ ప్రేమ అని నేను తీయొచ్చు, నా ప్రేమ ఇంకోటి తీయొచ్చు. ప్రేమతో పెట్టిన ప్రేమతో, ప్రేమకై, ప్రేమలే, ప్రేమలో 100 తీయొచ్చు. నీ పేటెంట్ ఏం లేదు అది. సో అట్లా అట్లా వీళ్ళ చెల్లుద్ది, కోర్టులో కూడా నిలబడది ఇది. కానీ వీళ్ళు చేసే రచ్చ ఎందుకంటే చిల్లర కోసం. అదే బాగోదు. ఇప్పుడు నవరస వాళ్ళు కూడా కాంతారా మీద మాది కదండి ఎంతో కొంత ఇవ్వండి అంటే బాగుండేది, కేసు వేయకూడదు. ఈవెన్ మొన్న కూడా సారంగ దర్యా పైన కూడా అప్పట్లో కోమలేని ఒక అమ్మాయి వచ్చింది. ఆ పిల్ల అసలు ఆ పిల్ల పాటే కాదు అది, ఎప్పుడో తవ్వకాల్లో బయటపడ్డ పాట. ఆమె ఒకసారి ఏదో ఒక కార్యక్రమంలో పాడింది అంతే. ఆయన దాన్ని ఇంకా చెప్పాలంటే ఆ జానపదాన్ని బతికించాడు ఆ పాట తీసి. ఇంకా నెక్స్ట్ జనరేషన్కి తెలిసింది. ఈవిడ వెళ్ళి లాస్ట్కి నాకు ఎంతో కొంత ఇవ్వండి అని అడిగింది. ఎంతో కొంత అని అడిగిన తర్వాతనే నీవు ఈ పోరాటంలో వాల్యూ పడిపోద్ది. ఎవరు అడగకూడదు, అలా పోరాడు లాస్ట్ వరకు. నేను లేదు, ఇది నాకు కావాలి, ఖచ్చితంగా కావాలంటే. తన వర్షన్ ఏంటి, అప్పుడెప్పుడో మా అమ్మలు తాతలు పాడుకునే పాటను నేనే వెలుగులో తెచ్చాను. అప్పుడు ఈ పాట చాలా క్రేజ్ వచ్చింది. ఆ పాట వినే చూసే వీళ్ళు సినిమాలకు వాడుకున్నారు. అది నేను పాడుంటే బాగుండేది, మంగ్లీ గారితో ఎందుకు పాడిచ్చారు అని. అట్లా ప్రతి ఒక్కరు ఆ కోరిక కోరుకోకూడదు. నువ్వు పాడుంటే ఇప్పుడు ఆ పాట అందరూ వినేవాళ్ళ, అలా ఉంటుంది. సరే వాట్ ఎవర్. ఇప్పుడు ఈ విషయానికి వస్తే, ఇప్పుడు కుబేరా అంశం ఎలా అయితే ఉందో వీళ్ళు కూడా చిల్లర డిమాండ్ చేస్తున్నారు. ఇది డిమాండ్ చేయకుండా ఉంటే నువ్వు నిజంగా గట్టిగా పోరాడితే 100% నీది అవుతుంది. అది టైటిల్ పెద్ద విషయం కాదమ్మా. ఇప్పుడు టైటిల్ మార్చుకోవడం, ఉస్తాద్ భగత్ సింగ్ అనుకున్నారు, దాని ముందు అది భవదీయుడు భగత్ సింగ్. ఓ రోజు పెట్టి టైటిల్ మార్చి ఇప్పుడు అందరు ఇదే మాట్లాడుకుంటారు. అప్పుడు ఇష్యూ అయింది కదా టైటిల్ గురించి. అంతకు ముందు కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సైరా నరసింహారెడ్డి. అవును, అప్పుడు గొడవలు అయ్యాయి, ఇష్యూ చేశారు, చాలా పెద్ద గొడవ అయితే దాన్ని అప్పుడు పేరు మార్చి ఏదేదో చేశారు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు వీళ్ళు ఇదేదో గొడవ చేస్తున్నారు, సరే అని మీ టైటిల్ మీరు తీసుకుంటే ఇంకోటి పెట్టుకుంటారు, వాళ్ళు ఏమనుకోరు. కాకపోతే ఇక్కడ అంత వెయిటేజ్ ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే అవతల వాళ్ళు వచ్చిందే చిల్లర కోసం. చిల్లర కోసం వచ్చేవాడిని ఎప్పుడు మనం కేర్ తీయాల్సిన అవసరం లేదు. వాడు నిజాయితీగా వచ్చి ఉంటే నిజంగా మనం సపోర్ట్ ఇచ్చేవాళ్ళం. అంటే కొన్ని సందర్భాలలో ఇలా మాట్లాడుతూ డైరెక్ట్గా ప్రెస్కి వచ్చేయడం వల్ల, దట్టు శేఖర్ కమ్ముల గారు ఒక రకంగా చెప్పండి వివాదాలకి కాస్త దూరంగానే ఉంటారు. అప్పట్లో సాంగ్ విషయంలో కూడా చాలా సౌమ్యంగా పరిష్కరించుకున్నారంట. ఇందే శేఖర్ కమ్ముల గారే మాట్లాడి, అప్పుడు ఆయన కూడా ప్రెస్కి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు, ఇట్లా మాట్లాడేమి ఇవన్నీ అని. కానీ పదే పదే వెళ్ళి మనం మాట్లాడడం వల్ల మనమే కదా అక్కడ కాస్త తగ్గిపోతాం. ప్రతిసారి ఈయనకే వస్తున్నాయి ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఇదొకటి, ఇది చాలా పెద్ద ఎత్తున అవుతుంది. సో సద్దు మనుగుద్ది, పెద్ద విషయం కాదులే. వీళ్ళంతా ఎంత చిల్లరిస్తే పోయేవాళ్ళే. ఇప్పుడు అదే కుబేరా రిలీజ్ చేయండి, దాంట్లో మన సినిమా చూసి ఎస్ యాప్ట్ కుబేరా టైటిల్ దీనికే పనికి వస్తుంది అనుకుంటే వీకెండ్. కానీ ఆ ప్రొడ్యూసర్ డైరెక్టరే చెప్పిన తర్వాత పర్లేదు వాడుకుంటే వాడుకోండి, మాకు డబ్బులు ఇస్తే చాలు అని. ఈ సినిమాకి వాల్యూ ఎక్కడుంది? అని ఏం తీస్తున్నారు, ఏం సినిమా తీస్తారు? చాలా సినిమాలమ్మ మేము ఒకటి ప్రదర్శిస్తున్నాము, ప్రివ్యూకి రండి అని పిలుస్తారు, పోకపోతే ఫీల్ అవుతారేమో అని పోతాం, ఇలాగ మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఎందుకు వచ్చామా అని. ఇలాంటి సినిమాలే చాలా సంబంధమే ఉండదు, అట్లా ఉంటాయి. కానీ వీళ్ళు ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇప్పుడు వచ్చి ఇలాంటి వేషాలన్నీ వేస్తూ ఉంటారు. చూద్దాం. థ్యాంక్ యూ సో